హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాల క్యాలెండర్లో 12 నెలలు ఉంటే ఈ దేశ క్యాలెండర్లో మాత్రం 13 నెలలు ఉంటాయి. ఇంకా ఈ భూమిపై మొట్టమొదటిగా కాఫీని కనుగొన్నది ఈ దేశంలోనే. అలాగే ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఈ దేశం మొదటి వరుసలో ఉంటుంది. ఆ దేశం మరేదో కాదు, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఒకటైన ఇథియోపియా. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఇథియోపియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇథియోపియా ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి ఎరిట్రియా, సూడాన్, కెన్యా, సొమాలియా వంటి దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 11 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 13,20,00,000. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 12వ స్థానంలో ఉంది. అలాగే ఆఫ్రికాలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా కూడా ఉంది. ఈ దేశ జనాభాలో అత్యధిక మంది ప్రజలు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. అలాగే ఇక్కడ 2వ అతిపెద్ద మతం ఇస్లాం మతం. ఈ ఇథియోపియాలో భిన్న జాతుల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ దాదాపు మొత్తం 80 జాతుల సమూహాలు ఉన్నాయి. వీటిలో ఉరోమో, అమారా, సొమాలి వంటివి ముఖ్యమైనవి. 980 BCలో స్థాపించిన ఈ దేశం ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అలాగే మొట్టమొదటి హోమినిడ్ జనాభా ఇథియోపియాలోనే నివసించారు. ఇథియోపియా ప్రజలు ప్రపంచంలోనే అతి తక్కువ జీవిత కాలాన్ని కలిగి ఉన్నవారిగా ఉన్నారు. ఒక సర్వే ప్రకారం మహిళలు 50 సంవత్సరాలు, పురుషులైతే 48 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు. ఈ దేశంలోనే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని జాతుల ప్రజలు కవల పిల్లలు పుట్టడాన్ని దురదృష్టంగా భావిస్తారు. ఈ కవల పిల్లలు శపించబడతారని లేదా వారిని దుష్ట శక్తులు ఆవహిస్తాయి అనేది వీరి నమ్మకం. అలాగే ఇథియోపియాలో బాల్య వివాహం చట్టవిరుద్ధం అయినా కూడా ఈ దేశంలో 50% అమ్మాయిలు వారికి 18 సంవత్సరాలు రాకముందే వివాహం చేసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 5 మందిలో ఒకరు కేవలం 14 సంవత్సరాల లోపే పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇథియోపియాలో రోజుకి కేవలం 1850 క్యాలరీలు మాత్రమే తీసుకుంటున్నారు. ఇందువల్ల ఈ దేశం తక్కువ క్యాలరీలు తీసుకుంటున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. ఇక 1960 ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ఈ దేశానికి చెందినవాడే. అతని పేరు అబేబీ బికీలా. అలాగే ఇతను టోక్యోలోని గెలుపొందాడు. తద్వారా 2 సార్లు ఒలింపిక్ లో రేసుని గెలిచిన మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక కాఫీని మొట్టమొదటిగా ఇదే దేశానికి చెందిన మేకల కాపరి ద్వారా కనుగొనబడింది. ఈ రోజు అమెరికాలో ప్రతి 5గురుల 4 ఖచ్చితంగా ఒక్కసారైనా కాఫీని తాగుతారు. ఈ కాఫీ ఎగుమతిలో 12 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ కాఫీ పంట ఉత్పత్తిలో దాదాపు 100 మిలియన్ కంటే ఎక్కువ ప్రజలు జీవనాధారం పొందుతున్నారు. పెట్రోలియం తర్వాత ఇదే ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ ఐటమ్. ప్రస్తుతం ఇథియోపియా ప్రపంచంలోనే 5వ పేద దేశంగా గుర్తించబడింది. ఈ దేశ జనాభాలో సగం మంది రోజుకి $1 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. ఈ దేశంలో ఉక్లేబులా జంపింగ్ ఆఫ్ ద బుల్స్ అనే ఒక సాంప్రదాయ వేడుకను జరుపుకుంటారు. ఇది ఈ దేశంలోనే చాలా ఫేమస్. ఇందులో ఇక్కడ యువకులు పాల్గొంటారు. దాదాపు 30 ఎద్దుల వరకు వరుసలో ఉంచిన తర్వాత ఎద్దులపై నుండి వెళ్ళాలి. అది కూడా బట్టలు లేకుండా పూర్తిగా నగ్నంగా. కింద పడకుండా ఎవరైతే వెళ్తారో వారే మొగాడు. అలా అతడు పెళ్లి చేసుకోవడానికి అర్హత సాధిస్తాడు. ఒకవేళ ఎవరైనా అలా దూకలేకపోతే అక్కడ యువతులు కొరడాలతో కొడుతూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ అహమ్రిక్. కానీ ఇక్కడ దాదాపు 80కి పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ దేశం యొక్క రాజధాని అడిస్ అబాబా, అంటే తెల్లని కొవ్వు అని అర్థం. ఇక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగే వివాహాలు, పండుగల సమయాల్లో పెద్ద మొత్తంలో పచ్చి మాంసాన్ని తింటారు. ఈ దేశంలో పచ్చి మాంసాన్ని రుచికరమైన వంటగా భావిస్తారు. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ మంది అనాథ పిల్లలు ఈ దేశంలోనే నివసిస్తున్నారు. గానా వంటి కొన్ని ఆఫ్రికన్ దేశాలు ఇథియోపియా వంటి నేషనల్ ఫ్లాగ్ రంగుని కలిగి ఉన్నాయి. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులతో ఉన్న జెండాలను స్వీకరించాయి. ఎందుకంటే యూరోపియన్ వంటి పవర్ఫుల్ ఆర్మీని ఓడించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఇథియోపియా. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మొదటి మహిళ ఆఫ్రికన్ దేశ నాయకురాలు ఇథియోపియా రాణి.
బేబీ డిటూ ఈమె 1916 నుండి 1930 వరకు ఇథియోపియాను పాలించింది. ఈ దేశం ఇస్లాంను ఒక మతంగా అంగీకరించిన మొదటి దేశం. అన్ని మతాల వారిచే హింసించబడినప్పుడు మహమ్మద్ ప్రవక్త మరియు అతని కుటుంబ సభ్యులకు అలాగే అతని అనుచరులకు ఆశ్రయం కల్పించిన మొదటి దేశం ఇథియోపియా. ఈ రోజు ఇథియోపియాలో దాదాపు 30% ప్రజలు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇథియోపియాలోని కొన్ని తెగల ఆడవారు కింద పెదవులలో ఒక పెద్ద గుండ్రని చక్రం లాంటి ఆకారాన్ని కలిగి ఉంటారు. దీనిని ధరించడాన్ని వారు ఒక అందంగా భావిస్తారు. ఇక ఆఫ్రికా ఖండంలో ఉన్న 70% పర్వతాలు ఇథియోపియాలోనే ఉన్నాయి. ఇందువల్ల ఈ దేశాన్ని ద రూఫ్ ఆఫ్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. ఈ దేశంలో డానికల్ డిప్రెషన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 380 అడుగుల దిగువన ఉన్న లావా సరస్సు. ఇది ప్రపంచంలోనే ఏకైక లావా సరస్సు. అలాగే ఈ ప్రాంతం భూమి మీద ఉన్న అత్యంత వేడిగా ఉండే ప్రదేశం కూడా. ఫ్రెండ్స్, లోసా అనే మానవ శిలాజం 3 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందని 1974లో ఇథియోపియా గ్రేట్ లిఫ్ట్ ర్యాలీలో కనుగొనబడింది. ఫ్రెండ్స్, గ్రేట్ లిఫ్ట్ వ్యాలీ ఇది ఈ దేశానికి ఈశాన్యం నుండి దక్షిణానికి కదులుతూ ఉంటుంది. అలాగే దీనిని అంతరిక్షం నుండి కనిపించే ఏకైక ఆఫ్రికన్ ఫిజికల్ ఫీచర్ అని చెప్పవచ్చు. ఇక ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను జనవరి 1న జరుపుకుంటే ఇథియోపియన్ ప్రజలు మాత్రం సెప్టెంబర్ 11న ఈ వేడుకలను జరుపుకుంటారు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని ఇథియోపియన్ బీర్ అని అంటారు. ఇది ఒకటి మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 62 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇథియోపియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.